Hi, this is Nani. You're watching Volga Videos. For more updates on cinema, subscribe to Volga Videos. సో వైఎస్ఆర్ గారికి మీకు రిలేషన్షిప్ ఎలా ఉండేది? 1978లో వారు శాసనసభ్యుడిగా ఎన్నికైన తర్వాత మొట్టమొదటిసారి ఈ ప్రభాకర్ రెడ్డి గారని డిప్యూటీ స్పీకర్ ఉండేవారు, ఆయన దగ్గర కలిసాం. ఆ రోజు నుంచి చివరి దాకా మా స్నేహితం చాలా గట్టిగా ఉండేది. మరి ఎప్పుడు కూడా విషయాల మీద చర్చ, విషయాల మీద విశ్లేషణ తప్ప మిగతా అంశాలకు నాకు సంబంధం ఎప్పుడు ఉండేది కాదు. సరే, ఏదేమైనా 1982-83 నుంచి బాగా కలిసి ఉన్నాం. 85లో టికెట్ ఇచ్చినప్పుడు వారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు, అదొక ప్రత్యేకత. సరే, ఎనీవే అప్పటి నుంచి కలిసి ఉన్నాం. సో ఈ తెలంగాణ విషయంలో మరొక అడుగు ముందుకేసి మేము ప్రతిపక్షంలో ఉండగా 2001-2000 సంవత్సరంలో సోనియా గాంధీ గారు హైదరాబాద్కి వచ్చారు. మేము తెలంగాణ శాసనసభ్యులం అందరం 42 మంది తెలంగాణ గురించి మనం సోనియా గాంధీ గారికి రిప్రజెంట్ చేయాలి అనే ఉద్దేశంతో సంతకాలు చేయించడానికి ప్రారంభం చేశాం. ఆయన లీడర్ కాబట్టి నేను అసెంబ్లీలో చర్చ జరుగుతూ ఉన్నది, ఆయన వెనకాల కూర్చుంటాను. సాధారణంగా నా సీట్ అక్కడే ఉంటుంది. నేను ఇలా తెలంగాణ కోసం మేము సంతకాలు పెడుతున్నామంటే మంచిది పెట్టండి అన్నాడు. వెంటనే తుడుముకోకుండా నాది మొదటి సంతకం, చిన్నారెడ్డి గారిది రెండో సంతకం, ఆ తర్వాత మిగతా వాళ్ళందరూ. అది కూడా ఎట్లయిందంటే కొంతమంది రాడికల్ అన్నాను, కానీ ఆ భావంతో ఈ అందరి ఎమ్మెల్యేలకు తెలియకుండా కొంతమంది 5-6 ఈ సంతకాల సేకరణ కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఇది మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో, అందులో తెలంగాణ శాసనసభ్యుల్లో కొంతమంది ఇటు కొంతమంది అటు ఉండేది మంచిది కాదు పార్టీకి అనే ఉద్దేశంతో రాజశేఖర్ గారికి చెప్పి నేను నిలబడితే అప్పటికి 4 ఏదో సంతకం చేశారు. నేను పక్కన నిలబడ్డాను. నిలబడితే నన్ను చూసి రాజశేఖర్ మనిషిగా పెడతాడో పెట్టడో అని, నువ్వు సంతకం పెడతావా అని అన్నారు. పెడతానన్నాను, కాగితం తీసుకున్నాను. ఈ 4 సంతకాల మీద మొదటి సంతకం ఉండేలాగా నేను పెట్టాను. నా పక్కన లెఫ్ట్ సైడు చిన్నాడితో పెట్టించాను. మేము ఇద్దరం కలిసి మాట్లాడాం. మా సంతకాలు అయితే ఎప్పుడైతే ఉన్నాయో టక 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 41 మంది. చివరగా డి శ్రీనివాసు ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పెట్టారు మళ్ళీ ఒకసారి. అది దాంతో కాకుండా తెలంగాణ విషయంలో ప్రొఫెసర్ జయశంకర్ గారిని ఢిల్లీకి తీసుకెళ్ళి 2 రోజులు ఉండి సోనియా గాంధీని, ప్రణబ్ ముఖర్జీని, మిగతా నాయకులను తెలంగాణ అంశం మీద అవగాహన పెంచడానికి, వాస్తవాలు చెప్పడానికి నేను తీసుకెళ్ళాను. జయశంకర్ గారిని ఎన్ జనార్దన్ రెడ్డి గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాకతీయ యూనివర్సిటీకి మొట్టమొదటి వీసీగా, వైస్ ఛాన్సలర్గా చేయడానికి నేను ప్రపోజ్ చేశాను. ఆ రోజుల్లో కొంత వ్యతిరేకించిన వాళ్ళు ఉన్నారు. ఏదేమైనా అది జరిగింది. అంటే ఈనాడు జయశంకర్ గారి నుంచి గొప్పగా మాట్లాడిన వాళ్ళు, సరే ఆ విషయాల జోలిక అవసరం లేదు. మంత్రి పదవి రాకుంటే తెలంగాణ నిర్ణయం తీసుకున్న కేసీఆర్ గారు దాని పూర్వ చరిత్ర కానీ, దాంట్లో కృషి చేసిన వాళ్ళు కానీ అవహేళన చేసే తిరిగా మాట్లాడతాడు. ఇది చరిత్ర క్షమించదు. సరే, తెలంగాణ కావాలన్నారు, మీకు మంత్రి పదవి రాకపోయినా తెలంగాణ కావాలనేది 1956 కంటే ముందు నుంచి తెలంగాణ ప్రజల్లో ఉన్న ఆలోచన. నీలో వచ్చింది కాదు. నీలో ఆలోచన రాకముందే మేము 42 మంది శాసనసభ్యులను సంతకాలు చేశాం. నీలో ఆలోచన రాకముందే తెలంగాణ డెవలప్మెంట్ గురించి, తెలంగాణ అంశం గురించి ఢిల్లీకి శాసనసభ్యులను, అన్ని పార్టీల శాసనం పంపించాం. ఇది మీ ఈ టీవీ ఇంటర్వ్యూ ద్వారా మరొకసారి ప్రజలకు గుర్తు చేస్తా ఉన్నాను. అందుకోసం ఎవరిని అవహేళనగా, అవమానపరిచే విధంగా, నేనే గొప్పవాడిగా ప్రచారం చేసుకుంటారు. అది కొద్ది రోజుల ప్రచారంలో వాస్తవం ఎంత అనేది శాశ్వతంగా నిలిచిపోతుంది, తెలిసిపోతుంది. చరిత్రను తిరిగి రాయలేరు ఎవరు కూడా. చరిత్రే. ఆ మాట చెప్పడానికి ఈ అవకాశం తీసుకుంటాం. అలాగే మరి వైఎస్ఆర్ గారు చాలా సందర్భాల్లో తెలంగాణ కోసం అసెంబ్లీలో టాపిక్ వచ్చినప్పుడు ఆయన అపోజ్ చేస్తూనే ఉండేవారు. కానీ మీరు వైఎస్ఆర్ గారికి బాగా సన్నిహితులు, ఆయన అడిగే సంతకం చేశాను అని చెప్తున్నారు కదా, ఆ టైంలో మళ్ళీ వైఎస్ఆర్ గారికి మీకు ఏమైనా అంటే క్లాషెస్ వచ్చిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఇందులో రెండు
ఆయన అపోజ్ చేశాడన్న దాంట్లో వాస్తవం కాదు. రెండోది ఆయనతో విభేదాలు వచ్చాయా దీని మీద అనేది కూడా వాస్తవం కాదు. ఎందుకంటే ఆయన విభేదించాడని ఆయన అడ్డుపుల్లో వేసాడనేది కాదు. అడ్డుపుల్లే వేసేవాడైతే ఫిబ్రవరి 12, 2009 అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టేవాడా? ఇది చరిత్ర, వాస్తవం గుర్తించాలని కోరుతున్నా. అందుకోసం ఆయన మీద అభాండాలు వేయడం కాదు. సరే, రాజకీయంగా ఎక్కడెక్కడ ఏమేమి మాట్లాడతారో చాలామంది మాట్లాడుతుంటారో, అది వేరే విషయం. కానీ చివరిగా మిగిలేదేమిటి? సాక్ష్యాలు, చరిత్ర. అసెంబ్లీలో ఫిబ్రవరి 12న తెలంగాణ రాష్ట్రం గురించి ప్రత్యేక తీర్మానం చేయాలన్నది, రోషయ్య గారి నేతృత్వంలో కమిటీ వేయాలన్నది టు సార్ట్ అవుట్ ది ఇష్యూస్. ఈజ్ ఇట్ నాట్ ఎ హిస్టారికల్ ఫ్యాక్ట్? ఈజ్ ఇట్ నాట్ ద డిజైర్ ఆఫ్ ఎ పర్సన్? Is it not, has he not acceded to our demand? He has agreed for 42 MLA signature. He has introduced a resolution. How can anybody say that he was putting a spoke into it? No, it's not true. It's for the Delhi government to convince everyone and see that the aspirations of the people have been met, to be met. Rather, ఆ ప్రక్రియ చేయడానికి ఆయన అడ్డం రాలేదే. రెజల్యూషన్ పెట్టడమే ఆయన సంసిద్ధత కాదా? ఇది ఆలోచించాల్సిన అవసరం. అలాగే అంత సన్నిహితంగా ఉన్న మీరు వైఎస్ చనిపోయినప్పుడు అంత్యక్రియలకు ఎందుకు వెళ్ళలేకపోయారు? ఇది తప్పు. ఇది మరో తప్పు. ప్రజలకు తప్పుడు సమాచారం. ఎందుకంటే బాధ కలుగుతున్నది. చారిత్రక వాస్తవాలను గుర్తు చేసుకోకుండా మీరు అడిగారు. దీనికి సమాధానం మీ ద్వారా మంచి సమాధానం వస్తుంది. ఏమిటి? ఆ రోజు రోషయ్య గారు, గవర్నరు, ఒకరిద్దరు మంత్రులు మాత్రమే హెలికాప్టర్లో వెళ్ళారు. వాతావరణం బాగాలేదు. రాష్ట్ర అసెంబ్లీలో ఉన్న శాసనసభ్యులు, అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు, ప్రతిపక్ష సభ్యులు, ఇంక్లూడింగ్ చంద్రబాబు గారు, మేమంతా హైదరాబాద్ నుంచి తిరుపతికి ఫ్లైట్లో వెళ్ళాం. అక్కడ మా స్థానిక మంత్రి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేశాడు. అక్కడి నుంచి బస్సులో వెళ్ళాం. బస్సులో ఎందాక వెళ్ళాం? ఇడుపులపాయకు పోవడానికి, రైట్ సైడ్ పోవడానికి అక్కడ మండల కేంద్రం, ఆ పేరు ఏదో ఉన్నది నేను అనుకుంటున్నాను, అది ఆ మండల కేంద్రం దాకా వెళ్ళాం. వర్షం పడుతూ ఉంది, జల్లులు పడుతూ ఉన్నాయి, ట్రాఫిక్ బాగా ఉంది, వాహనాలు ఎక్కువ ఉన్నాయి, బురద, డాంబర్ రోడ్డు కొద్దిగానే ఉండేది, ఇటు అటు బురద. అయితే ఈ బస్సు పోయే అవకాశం లేదు. ఏది క్రిమేషన్ టైంకి 5 గంటల వరకు. అయితే బస్సు పోదు సార్ అన్నారు. అదే బస్సును వెనక్కి తీసుకొని ప్రతిపక్ష నాయకులతో సహా అందరూ, మా మంత్రులు, శాసనసభ్యులు అందరూ మళ్ళీ తిరుపతికి వచ్చి సాయంకాలం, అంటే ఫినరల్ అక్కడికి రాకుండా, అంత్యక్రియలకు ప్రదేశానికి ఇడుపులపాయకు రాలేని పరిస్థితుల్లో తిరిగి తిరుపతి నుంచి హైదరాబాద్కి వెళ్ళారు. నేను దిగి నేను రాను, నేను వెళ్తాను అని ఆ 12-13 కిలోమీటర్లు వర్షపు జల్లులు పడుతుంటే బురదలో నడిచి రాత్రి 10:30 వరకు చేరుకున్నాను ఇడుపులపాయ. అది నడుచుకుంటూ వెళ్ళాను. నాతో పాటు మా జిల్లా నుంచి వచ్చిన యువజన కాంగ్రెస్ బ్రదర్స్ ఉండరు. మధ్య మధ్య నన్ను చూసి కొంత దూరం నడిచిన వాళ్ళు ఉన్నారు. సో ఏకైక వ్యక్తి 12-13 కిలోమీటర్లు వర్షంలో బురదలో నడిచి వాహనాలు పోలేని పరిస్థితుల్లో ఉంటే మా అంత్యక్రియలు జరిగిన ప్రదేశం ఇడుపులపాయకు 10:30-11 అయింది. అక్కడ వెళ్ళి నా నివాళులు అర్పించాను, ఫోటో దిగాను. అదే బురదతో, బట్టలతో, కాళ్ళతో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడు జగన్మోహన్ గారు, కేవీపీ గారు ఉన్నారు. అరే ఇంత తడిచిపోయావు, ఇంత బురదంతా అయిపోయింది, ఇక్కడే స్నానం చేసి ఇక్కడే ఉండు అన్నారు. లేదు సార్, నేను కడప వెళ్ళిపోతాను, ఇంత రాత్రి అయినా బాగోదు, మీరు దుఃఖంలో ఉన్నారు, నేను ఇక్కడ ఉండడం నాకు బాధగా ఉంటుంది, మీకు మరింత అసౌకర్యం ఉంటుంది అని చెప్పేసి బయటకు వచ్చి ఆ ఇంటి లోపల కాదు, ఇంటి బయట ఉన్న ట్యాప్ దగ్గర ఈ బురదంతా కడుక్కొని తడి బట్టలతో మళ్ళీ కారులో కూర్చొని ఉదయం 5 గంటల వరకు చేరిన చరిత్ర పొన్నా లక్ష్మీది. రాజశేఖర రెడ్డి గారి మరణం సారీ
subscribe to Volga Videos. Please do subscribe Volga Videos. Please subscribe. subscribe to Volga Video. Subscribe to Volga Videos.